మన క్రైస్తవ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువుని ప్రతి ఒక్కరూ నమ్ముకోవాలి. యేసయ్యని ఏం చేయాలి? మలయ అమ్ముకోవాలా, నమ్ముకోవాలా? భారమంతా తీర్చేటోడు. ఎందుకంటే భారమంతా తీర్చేటోడు, బాధలను బాపెటోడు, బంగారు రాజ్యంతో తిరిగి వస్తానని చెప్పినాడే. అందుకని నమ్ముకో నమ్ముకో అమ్ముకోకు సోదరా, నమ్ముకో నమ్ముకో అమ్ముకోకు సోదరి, ప్రాణమిచ్చినట్టి యేసయ్యను నీవు నమ్ముకో నమ్ముకో అమ్ముకోకు సోదరా. యేసయ్యను నమ్ముకోవాలి. అండ్ దెన్ యేసయ్యని నమ్ముకున్న తర్వాత యేసయ్య నామములో బాప్తిస్మము కూడా పొందుకోవాలి. ఏం చేయాలి? సెకండరీ. ఫస్ట్ యేసయ్యని నమ్ముకోవాలి, నమ్మకముగా ఆయనను ప్రేమించి ఆయన దగ్గరకు రావాలి. రాత్రి కుష్టి వ్యాధిగ్రస్తుని గూర్చి పాస్తమ్మ గారు మనకి వాక్య సందేశము అందించారు. దానిలో నేను మీకు 2-3 పాయింట్స్ చెప్పాను. మొదటిగా కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసయ్య మీద నమ్మకముతో వచ్చాడు. యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని నమ్మకంతో వచ్చాడు. 2, యేసయ్య దగ్గరకు వచ్చి సాగిల పడ్డాడు. కొంతమందిని గురించి సాష్టాంగ పడెను అని ఉంటుంది. సాగిల పడుట వేరు, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. చాలు, త్వరగా చెప్పాలి. 2 ఏం చేశాడు? కుసుమ ఏందమ్మాయి ఆవులిస్తున్నావు? 2 ఏముంది అక్కడ? నీల్ డౌన్ అంటే సాగిల పడ్డాడు అని. సాష్టాంగ పట్టం వేరు, సాగిల పడటం వేరుండి. మోకరించడం కూడా వేరు. మళ్ళీ సాగిల పడటం అంటే నీల్ డౌన్, మోకాళ్ళ మీద ఉండి ఇలా ఉండటం, అయ్యా సహాయం చేయవని మోకాళ్ళ మీద ఉండి, ఇది నీల్ డౌన్. మోకరించడం అంటే మోకాళ్ళు చేతులు కూడా నేలక అనటం. సాష్టాంగ పట్టడం అంటే బొక్కబోర్లగా పడుకోవటం అనమాట. బొక్కబోర్ల పడి ఇలా చేతులు చాచి నీవే దిక్కు నాయనా. సరే, నీకు అటన్నిటికీ రిఫరెన్స్ ఇవ్వటానికి టైం లేదు. మన పాఠంలోకి వెళ్ళలేం. మనం ఒక పాఠం తీసాం కదా. సరే, చక్కగా విధేయతతో యేసయ్య దగ్గరకు వచ్చి, ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి, భయభక్తులతో కూర్చోవాలి. ప్రియులారా, కొన్నిసార్లు కాళ్ళు చాచుకొని నిర్లక్ష్యంగా అట్లాగుంటాం. సరే, పెద్ద వయసులోకి ఒకసారి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఒకవేళ రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే రికవర్ అవ్వాలి. టోటల్గా హృదయములో భయం ఉండాలి. దేవుని సన్నిధి అనే భయం హృదయంలో ఉండాలి. ఈ వ్యక్తి భయభక్తులతో యేసయ్య దగ్గరకు నమ్మకంతో వచ్చాడు, భయభక్తులు ప్రదర్శించాడు. అండ్ 3 ఏం చేశాడు? నీకిష్టమైతే యేసయ్యా నన్ను శుద్ధునిగా చేయగలవు.
ఓన్లీ ఇఫ్ యూ లైక్. యేసయ్యకి మనం ఏం చెప్పాలి? కొన్ని సందర్భాల్లో ఆయన నీకిష్టమైతే. అయితే ఇక మనం ఎప్పుడు ఎట్లాగే ప్రార్థన చేయాలంటే అక్కర్లేదు. ఇంకో చోట ఏముంటుందంటే అడగండి, ఐ విల్ గివ్, అడుగుడి మీకు ఇస్తా. కొన్ని సందర్భాల్లో మనం అడగొచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఏం తేల్చుకోలేము. అడిగినా కూడా జరగలేదు అనుకోండి, నాయన నీకు ఇష్టమైతే ఇలాగా చెయ్యి. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్య దగ్గరకు రావాలి, బాప్తిస్మము కూడా పొందాలి, ఆయన శరీరము రక్తములో పాలు పంపులు పొందాలి. దెన్ మనము నిత్య జీవాన్ని చేరుకుంటాం, లేకపోతే రక్షించబడినట్టు, లేకపోతే పరలోకం చేరినట్టు, లేక పరలోకం చేరతాం. యేసయ్యను నమ్ముకోకపోతే పరలోక రాజ్యము నీవు చేరలేవు. జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడు దేవుని దగ్గరకు చేరలేడు. అందుకనే సువార్థికులందరూ ఏం చెప్తారు? కరపత్రికలు పంచేవారు ఏం చెప్తారు? వీధి సువార్త ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏమని ప్రకటిస్తారంటే, యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని నమ్ముకోకపోతే మీకు నరకం తప్పించుకోలేరు అని సువార్తను ప్రకటిస్తూ, సువార్తలో వారిచ్చే సందేశంలో ఈ మాట చెప్తారు. యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పాడు? ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేయండి. ఈ వచనం 16వ అధ్యాయము మార్కు శుభవార్త 2వ లైన్లో పిల్లలు చదవండి. 15వ వచనం. మరియు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మితే బాప్తిసం పొందితే వాడు రక్షణ పొందుతాడు. దేవుని యందు విశ్వాసం లేకుండా నమ్మకపోతే వాడు ఖచ్చితంగా శిక్ష ఏంటంటే నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకంలోకి వెళ్తాడు. దట్స్ క్లియర్. ప్రియులారా, ఈ సువార్త విన్నటువంటి కొందరు మతోన్మాదులు ఏం ప్రశ్న వేశారంటే, ఏం బైబిల్ అండి మీది? యేసయ్యను నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళటం ఏంటి? యేసయ్యను నమ్ముకుంటేనే పరలోకం వెళ్ళటం ఏంటి? అసలు మీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరేం ప్రకటిస్తున్నారు? మీకేమైనా లాజిక్ ఉందా? సరే, ఏంట్రా నాయన నీ లాజిక్ చెప్పు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసయ్య తల్లి ఎవరన్నా నమ్ముకుంటే పరలోకం వెళ్ళింది, యేసయ్య అమ్మమ్మ ఎవరన్నా నమ్ముకుంటే పరలోకం వెళ్ళింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా ఎంత లాజిక్గా అడిగాము కదా, నిజమే కదా అన్నట్టుగా ఉంది కదా. మనం అందరం ఏం చెప్తున్నాం ఇప్పుడు? యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్యను గనక నమ్మకపోతే నరకమే. ఫర్ సపోజ్ అనుకుందాం. దీనికి ఇప్పుడు ఈరోజు మనం జవాబు వెదకి ఈ పాఠాన్ని ఈరోజు మనం ముగించవలసిన వారమై ఉన్నాం. సరే, దానికి జవాబు వెతికే ముందు ఇంకా 1-2 విషయాలు మనం నేర్చుకుందాం. రైట్. యేసయ్య ఏమంటున్నాడు?
మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకములో సువార్తను ప్రకటించండి. ప్రియులారా, యేసయ్యకి ఎంతమంది శిష్యులండి? సంతోష్గా సిట్ రైట్. యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 13 14? యేసయ్యకి 12 మంది శిష్యులు. యేసయ్య చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే ఈ 12 మంది శిష్యులు దాదాపుగా ఒక్క 20 దేశాలను మాత్రమే టచ్ చేయగలిగారు. వినండి, ప్రజెంట్ అయితే ప్రపంచంలో 250 దేశాలకు పైగా ఉన్నాయని రికగ్నైజ్ చేయబడింది. ఇప్పుడు మొన్నటిదాకా 180, 190, 200 అట్లా 220, ఇప్పుడు టోటల్గా ఒక సంఖ్య ఏం చెప్తున్నారంటే పెద్దలు 256 కంట్రీస్ ఉన్నాయి అంటున్నారు. సరే, 200 అనుకుందాం. వీళ్ళు ఎన్ని రీచ్ అవ్వగలిగారు? 10%, 20 దేశాలకు మాత్రమే వెళ్ళగలిగారు. ప్రియులారా, మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకము మొదటి శతాబ్దంలోనే ఇండియా దేశానికి సువార్త వచ్చింది. యేసయ్య శిష్యుడైనటువంటి తోమాని ఇంగ్లీష్లో ఏమంటారా? థామస్ గారు. థామస్ శిష్యుడైనటువంటి తోమా భారతదేశం వచ్చి మొట్టమొదటగా కేరళ ప్రాంతంలోకి వచ్చాడు. ఇప్పటికీ కొంతమంది అమాయకులైనటువంటి కొందరు విమర్శకులు, బైబిల్ విమర్శకులు ఏమంటారంటే, ఈ మతం అండి భారతదేశానికి తెల్లోళ్ళు తెచ్చిపెట్టారండి. తెల్లోళ్ళు కొన్ని వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన చేశారు. వాళ్ళు తెచ్చి మన వాళ్ళందరూ మార్చేశారండి. తెల్లోళ్ళు ఎవరిళ్ళు? బ్రిటిషర్స్. ఇంకేమంటారు? అమెరికా వాళ్ళు దేవుడండి. నో, మనకి సువార్త వచ్చిన కాలంలో అసలు అమెరికాలో సువార్తే వాళ్ళకి తెలియదు. అమెరికా దేశంలోనికి ఇంచుమించుకు 14-15 శతాబ్దాల్లో సువార్త వెళ్ళిందట. హల్లెలూయా. అంటే మనము ప్యాంటు చొక్కా వేసుకునే టయానికి అమెరికా వాడు నిక్కరేసుకోవడం కూడా తెలియదు అనమాట సువార్త విషయంలో. బ్రిటిష్ వాళ్ళకు కూడా తర్వాతే వెళ్ళింది, ఫస్ట్ మనకే వచ్చింది మొదటి శతాబ్దంలోనే. యేసయ్య గొప్ప సువార్త. ఏమంటే యేసయ్య భారతదేశాన్ని ఎంత ప్రేమించాడండి. హల్లెలూయా. యేసయ్య నా దేశాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. మొట్టమొదటి సంవత్సరంలోనే, మొదటి శతాబ్దంలోనే ఒక శిష్యుని ప్రేరేపించి భారతదేశానికి గొప్ప సువార్తను తెచ్చాడు. అందుకే సువార్త విరివిగా భారతదేశంలో పరిగెత్తుతూ ఉంది. అనేకులు రక్షించబడ్డారు. మీకు తెలుసా, భారతదేశంలో మొట్టమొదటగా మారు మనసు పొందింది బ్రాహ్మణ్సే. కేరళ బ్రాహ్మిన్స్ మారు మనసు పొందారు ముందుగా మన భారతదేశంలో. ఈ సంగతులు చాలామందికి తెలియదు. ఏమండి యేసయ్య అనగానే యేసయ్య మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అంటారు. అది ఒక నానుడైపోయింది. కాదు, భారతదేశంలో బ్రాహ్మిన్స్ మొట్టమొదటగా మారు మనసు పొందారు. యేసయ్య అబే ఆయన ఏదోనండి వాళ్ళ దేవుడు అండి. ఆయన ఎట్లా కనపడుతున్నాడు మీకు? ప్రపంచంలోనే బ్రాహ్మిన్స్ కంటే అతి నిష్ఠ కలిగిన యోధా జాతులు జన్మించాడు ఆయన. కానీ మన కోసం ఆయన తను తగ్గించుకొని ఆయనంట పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తూ తింటూ త్రాగుతూ సువార్త ప్రకటిస్తుంటే యువతలకు కడుపు మండింది. అరే మనకి ఎంత నిష్ఠ, మనం ఎంత శుభ్రంగా ఉంటాం, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, అసలు అంటరాని తరంగా మనం ఎవరి దగ్గరికి రాని, ఈయనేంట్రా ప్రతి ఒక్కరితో కలిసి భోజనం చేస్తున్నాడని వీళ్ళకి ఈర్ష వచ్చింది. అందుకే సిలువేసి చంపేశారు. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఎదురుబాబాకండి. జనములు నిదు వెలుగునకు
పరుగెత్తి వచ్చేదారు జనములు నీదు వెలుగునకు. రాజులు నీదు ఉదయ రాజులు కాంతికి వచ్చేదారు కాంతికి వచ్చేదారు. చాలండి. హల్లెలూయా. ఈసారి నిద్రపోయే వాళ్ళని చూసానా నుంచోబెడతా, మీ ఇష్టం. చిన్న అయినా పెద్ద అయినా మీ అందరికంటే నేనే పెద్దోండి. నేనేమై ఉన్నాను చిమ్మగారు? మీకు నేనేమవుతాను చర్చిలో? డాడీని ఏమనాలి? డాడీ అనాల. అదే నాన్న. అందుకే నుంచోబెడితే ఈసారి కళ్ళు మూసుకున్నారంటే ఎవరైనా. నేను ఇంత కష్టపడి మీకు ఇంత సమాచారం ఇస్తుంటే పందుల ముందు ముత్యములను పోయవద్దని యేసయ్య చెప్పాడు. అంటే మనం సరిగా వినకపోతే యేసయ్య ముత్యములు ఆయన మాటలు ముత్యాలు లాంటి మాటలు అక్కడ చెప్పొద్దు అని ఆజ్ఞ. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పార తింటున్నావా? రైట్. సువార్త మన దేశానికి ముందుగా వచ్చింది. రైట్. యేసయ్య కోరికేంటి? సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వసృష్టికి సువార్త ప్రకటించబడాలి. దీన్ని బలపరిచే వాక్యం ఇంకా ఎక్కడైనా చెప్పబడిందా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ యేసును గూర్చిన సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించాలి. 2 విషయాలు ఇక్కడ. మొదట ఎక్కడేం చూసాము? సర్వసృష్టికి సువార్త వ్యాపించాలి అని చూసాం. ప్రకటించండి అంటే వ్యాపించాలి అని అర్థం. చక్కగా రాసుకోండి లేదా మనసులో ఉంచుకోండి. ఏం చేయాలి? మొదటి మాటలు ఏం చూసాము? యేసు వారి ఆజ్ఞ సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. 2 ఏం చూస్తున్నాము? అది వ్యాపించాలి, ఫలించాలి. ప్రియులారా, అసలు సువార్త అంటే ఏంటి? ఇది తెలుసుకున్నాక మళ్ళీ అవతలకి వెళ్దాం. ముందేం తెలుసుకున్నాం అమ్మాయి మానస? సువార్త అన్ని దేశాల కంటే ముందుగా మన దేశం వచ్చింది అని చెప్పాను. ఎవరు తెచ్చారు? మీ నాన్న, నేనా? తోమా గారు. ఆయన చివరికి ఆయనలో ఒక్కొక్క మాట చెప్పాల్సింది ఉంది. ఏంటంటే కేరళ తర్వాత ఆయన మద్రాసులో స్థిరపడ్డారు. ఆయన ఇండియా దేశం వచ్చి ఇండియాలో ఉన్నటువంటి భాషను నేర్చుకొని పాపం కష్టపడి తమిళం నేర్చుకొని మళ్ళీ చెన్నై వైపుకి వచ్చి కేరళలో అయిపోయిన తర్వాత ఆయన ఏమండి సరే లాంగ్ అయితే ఇంకోసారి చెప్పుకుందాం అని కొంచెం నెమ్మదిగానే చెప్పుకుందాం. కేరళ వచ్చిన తర్వాత యేసు ప్రభువుని బ్రాహ్మణ్స్ ఎట్లా నమ్మారు అన్న ప్రశ్న వస్తుంది. అక్కడ ఒక్క సంఘటన చెప్పి వెనక్కి వస్తాను నేను మళ్ళీ. సరేనా? తోమా మన ఇండియా దేశం మొట్టమొదటి శతాబ్దంలో వచ్చాక కేరళకు సంబంధించి ఓడలో ప్రయాణం చేసి వచ్చి కేరళలో ఆయన దిగి తర్వాత సముద్ర ధరిని ఆ నదుల వెంబట ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే సంధ్యా వేళలో బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తున్నారంట. సంధ్యావందనం అంటే ఏంటమ్మాయి? ప్రశ్న డిఎడ్ వాళ్ళకి, డిఎస్సి రాసే వాళ్ళకి ప్రశ్న. సంధ్యావందనం అంటే ఏమేమి రాస్తారు? ఉదయకాలపులో
ఉదయకాలం, అరుణోదయం కంటే ముందే, అంటే సూర్యుడు పూర్తిగా రాకముందు చీకటి విడిచిపెట్టిన తర్వాత ఆ మధ్య సమయంలో ఏం చేస్తారంటే, అప్పట్లో బాగా ఆచారాలు ఉండేవి. ఈ యొక్క బ్రాహ్మిన్స్ అనేటువంటి వారు నీటిలోకి వెళ్ళి నదిలో మునిగి చెరువులోనో నదిలోనో స్నానం చేసి రావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సూర్య నమస్కారాలు కూడా చేస్తారు వాళ్ళ ముగింపులో. ఈయన వచ్చిన తర్వాత ఈ కేరళకు చెందినటువంటి బ్రాహ్మిన్స్ అనేటువంటి వారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈయన ఆగి వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు చేస్తుంది ఏంటి అంటే, మేము సూర్యదేవునికి నమస్కారం చేస్తున్నాము, సంధ్యావందనం చేస్తున్నాము అని చెప్పాడు. అయ్యలారా, సూర్యుడు దేవుడు ఎలాగవుతాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఆకాశము, ఈ సృష్టి అంతా ఒక సృష్టి. దేవుడు క్రియేట్ చేశాడు మన కోసం. సూర్యుడు ఎలా దేవుడు అవుతాడు? అవే లేదండి, మా ఆచార అలవాట్లు, సూర్య నమస్కారాలు దేవుడితో సమానం. పంచభూతాలు, దేవతలు, జలదేవత, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఇవన్నీ ఇలాగా తర్కం జరిగింది వాళ్ళకి. సరే, మీరేం చేస్తున్నారు? ఇలా దోసెడు నీళ్లు తీసి అలా పైకి చల్లుతున్నారు సూర్య నమస్కారాలు చేస్తూ. అయితే ఇప్పుడు మీరు చేసేది తప్పు. నేను నిజమైన లోకరక్షకుడిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు యేసు. ఆయన సృష్టికర్త. ఆయన యూదా దేశంలో సిలువ వేయబడి మరణించాడు. ఆయన ఆశ్చర్యంగా మరణించి తిరిగి లేచాడు. మేము సాక్షులమే, మేము చూసాము. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన నిజమైన దేవుడు అంటే వారి మధ్య ఒక చర్చ జరిగిన తర్వాత అప్పుడు ఈయన వాళ్ళతో చెప్పాడట, మీరు దోసెలతో నీళ్లు తీయగానే పైకి విసరగానే వాటర్ ఏమవుతుంది? వచ్చి మళ్ళీ ఈక్వల్ అయిపోతుంది. నేను యేసుక్రీస్తు పేరిట దోసెలతో నీళ్లు తీసి పైకి సిరుతా, దోసెలు చుట్టబడ్డట్లుగా అక్కడ ఆగిపోతుంది అని వాళ్ళకి ఛాలెంజ్ చేశాడంట. అది ఎలా కుదురుతుందయ్యా? దోసెడితో నీళ్లు తీసి పైకి చల్లితే మళ్ళీ ఈక్వల్గా వాటర్ వెళ్ళిపోతుంది, ఎలాగ ఆగుతుంది అని చేయమన్నారు. అప్పుడు ఆయన ఒక మహత్కార్యం చేశాడట బ్రాహ్మణ్స్ మధ్య. వాళ్ళు తీశారు, నీళ్ళు ఈక్వల్ అయినాయి. తోమా గారు దోసెలతో నీళ్లు తీసి యేసు రక్తమే జైవని పైకి ఇసిరాడు. దోసెలతో తవ్వినట్టుగానే అలాగే ఆగిపోయినాయంట నీళ్ళు. హల్లెలూయా! బ్రాహ్మణ్స్ ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ప్రభువునందు విశ్వాసము ఉంచుట ప్రారంభించారు. హల్లెలూయా! అన్యజనుల మధ్య ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తూ తన సంఘాన్ని కడతాడు ఆయన. ఈ కార్యంతో చాలామంది బ్రాహ్మణ్స్ ఆ తర్వాత సత్య సువార్తలోకి వచ్చి మొట్టమొదటిగా భారతదేశంలో అతి గౌరవప్రదమైనటువంటి క్యాస్టిజంలో జీవించే బ్రాహ్మణులనే దేవుడు పట్టుకొని రక్షణలోనికి తెచ్చాడు. తర్వాత ఆయన తమిళనాడుకు వచ్చి ఆ కొండ ప్రాంతం ఒకటి ఉందండి, అక్కడ ఆయన ఆ తర్వాత సువార్త చేస్తూ ఆ ఒక లోయ లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ ఆయన జీవిస్తూ, ఎందుకంటే అందరూ హిందువులే, ఆయనకి ఎవరు స్థలమే లేదు. ఆ లోయ దాని ఏమంటారు, గుహ, ఆ గుహలో జీవిస్తూ తర్వాత సువార్త వ్యాప్తి చేస్తూ ఇలాగ చేసుకుంటూ అనేక అద్భుతాలు చేస్తూ సువార్తను స్ప్రెడ్ చేస్తూ ఉంటే బ్రాహ్మణ్స్, ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు బ్రాహ్మణ్స్ కొంతమంది కక్షగట్టి ఆయన గుహలో నిద్రపోతున్నటువంటి సమయంలో గుహలో ప్రవేశించి బల్లెముతో పొడిచి చంపేశారు. ఇది హిస్టారికల్ మ్యాటర్. తర్వాత ఆయన సమాధి అక్కడే కట్టారు. ఆయనకు ఒక మందిరం కట్టారు, ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి చెన్నైలో. దేవుని స్తోత్రించండి. హల్లెలూయా! మన దేశాన్ని మన యేసయ్య ఎంత ప్రేమించాడు. మొదటి శతాబ్దంలోనే ఆయన సువార్త మన దగ్గరకు తేబడింది. అందుకనే మన పితరుల కాలంలోనే మారు మనసు పొంది విద్య లేదు, చదువుకోవటానికి వీల్లేదు, వైద్యము లేదు, పనులు లేవు, ఇలాంటి దళితులను, బలహీనులను, బడుగు వర్గాలను
మిషనరీస్ వచ్చి ప్రేమించి వారికి మందులు తెచ్చిచ్చి హాస్పిటల్ కట్టించి విద్య నేర్పించి ఎన్నో సదుపాయాలు మన దేశంలో వారు చేశారు. ప్రభువుకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, నేను ఈ మధ్య ఒక వార్తా కథనం విన్నాను. చాలామంది బ్రిటిష్ వాళ్ళు దొంగలు దోచుకున్నారు. సరే, ఒకవేళ సంపద దోచుకుని ఉండొచ్చు, ఓకే, వారిని పక్కన పెట్టండి. మిషనరీస్ వేరు, బ్రిటిష్ వారు వేరు. బ్రిటిష్ వారు కూడా చాలా కట్టడాలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. వారు కూడా మన దేశానికి చాలా ప్రగతి పదవులకు తెచ్చారు అనే కొన్ని మనం చూస్తే అర్థమవుతాయండి. మచ్చుకు ఒక సంఘటన చెప్తున్నా వినండి. చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయం. గాంధీ మహాత్ముడు మన జాతీయ పతాకం మీద బ్రిటిష్ దేశపు జెండా గుర్తు ఉంచాలి అని ప్రిపేర్ చేశాడట. మరి వాళ్ళు చెడ్డోళ్ళు అయితే ఎందుకు ఇలాగ చేశాడు? కొంతమంది వాళ్ళకి గిట్టక వీళ్ళు క్రైస్తవులనే ఉద్దేశాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని కేవలం వాళ్ళ మీద ఒక అసహ్యం కలిగించడానికే వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని ముద్రేశారు. ఇది నా అభిప్రాయం. ఆయన మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. ఏముంటుంది చెప్పండి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం అనగా హిందూ మతానికి సూచన, తెలుపు క్రిస్టియానిటీకి సూచన, ఆకుపచ్చ ఇస్లాం మతానికి సూచన. ఒక భావన. దీన్ని చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఈ జెండాని కనిపెట్టి దీని రంగులను సెట్ చేసి అశోక చక్రాన్ని ఏర్పాటు చేసి, అశోక చక్రంలో వాళ్ళు 24 అవి ఉంటాయి అనుకుంటాను దాంట్లో, ఓకే, చేశారు. దీన్ని పూర్తిగా మహాత్మా గాంధీ వ్యతిరేకించాడంట. ఈ జెండా నాకు ఇష్టం లేదు, ఒకవేళ ఈ కలర్స్ పెట్టినా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా బ్రిటిష్ వారి గుర్తు పెట్టండి అని చెప్పాడంట. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. దీన్ని మన భారతీయులు కొంతమంది తిరస్కరించారు. గాంధీ మహాత్ముడు చచ్చిపోయేంతవరకు జెండా తయారు చేసినాక ఎప్పుడు జెండాకి వందనం నేను చేయనన్నాడంట. చేయలేదంట ఆయన చచ్చిపోయేంతవరకు కూడా ఈ జెండాకి. మరి దీనికి ఏం చెప్తారండి? చాలామంది చరిత్రలో ఉన్న మంచి విషయాలు దాచేశారు. సరే, ఇక మళ్ళీ మన పాఠం వైపు వెనక్కొద్దాం. హల్లెలూయా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారే గొల్ల. చాలు ప్రియులారా, సువార్తను ప్రకటించండి. ప్రకటించేవారు ఎలాగ ఉండాలో తెలుసా? ఒక మాట చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. మొదట గుర్తుంచుకోవలసిన విషయము, యేసయ్య సువార్త గురించి ఎవరం కూడా సిగ్గుపడకూడదు. వెనక యవనస్తులు వినండి, ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. నేను క్రిస్టియన్ని అని చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. ఆయన పాటలు పాడటానికి సిగ్గుపడకూడదు. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడకూడదు. చక్కగా ఆయన సన్నిధికి వచ్చేవారు చక్కగా బైబిల్ మోసుకుంటూ తీసుకొని రండి. యేసయ్య గురించి మీరు సిగ్గుపడితే ఇక్కడ మనుషుల దగ్గర ఒప్పుకోకపోతే రేపు పరలోకం వెళ్ళాక ఆయన మిమ్మల్ని కూర్చుని ఎరగనని చెప్తాడంట అని బైబిల్లో రాసి ఉంది. అర్థమైందా? సువార్తను గూర్చి సిగ్గుపడేవాడను కాను. ఎస్, ఎలా అనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేసేటువంటి దేవుని శక్తి సువార్తలో ఉంది. అది ఓకే.
ఈ సువార్త అసలేంటి? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? సువార్త అంటే ఏంటి? దాన్ని ఏమంటాము? గుడ్ న్యూస్, మంచి వార్త. సు ప్లస్ వార్త. సు అంటే మంచి, వార్త. వార్త అంటే ఏమో చెప్పాలి ఇంకా తెలుగులో? ఏం చెప్పాలమ్మా ఇంకా? కథనమా? ఒక విషయం. ఎస్, ఒక విషయం, మంచి విషయం. సువార్త అంటే ఏంటి? అర్థం ఏంటి అమ్మా? భారతమ్మ గారు, సువార్త అంటే అర్థం ఏంటి అమ్మాయి? పక్కనే రా మై ముంతాజ్. మంచి వార్త, సువార్తను ప్రకటించండి, మంచి వార్త. ఇప్పుడు సువార్త అంటే అసలు ఏంటి? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ రైట్ నౌ? ఏంటంటే యేసు అనే వ్యక్తి దేవాతి దేవుడు మనిషిగా పుట్టాడు, కన్య గర్భాన జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, యవన కాలంలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నమ్ముకో, పరలోకం చేరుకో. ఇది సువార్త. ప్రాణమిచ్చినట్టి యేసయ్యను నీవు. అందరూ ఆగండి. భీమను అందుకోవాలా? నేనెంత స్పీడ్కి వెళ్తే అంత స్పీడ్ రావాలా? భారమంతా తీర్చేటోడు, భారమంతా తీర్చేటోడు, బాధలను బాపెటోడు, బంగారు రాజ్యంతో తిరిగి వస్తానని చెప్పినాడే. అందుకే నమ్ముకో నమ్ముకో, అమ్ముకోకు సోదరా, నమ్ముకో నమ్ముకో. ప్రాణమిచ్చినట్టి యేసయ్యను నీవు నమ్ముకో. హల్లెలూయా. సంతోషంగా కూర్చోండి. మనం ఒకవేళ ఈ సమయంలో మన శ్వాస ఆగిన యేసయ్య రాజ్యంలో సంతోషంగా ఉంటాం. నమ్మండి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళకి ఈ ధైర్యం లేదు. వాళ్ళు ప్రాణం విడిస్తే లక్షలున్నా కోట్లున్నా, మంచి ఆరోగ్యమే, మంచి వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోతే నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. అలాంటి గొప్ప ధన్యత, భాగ్యం యేసయ్య మనకిచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు సంతోషంగా జీవించాలి. హల్లెలూయా. ఆనందించండి. మరలా చెప్పుదును, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. హల్లెలూయా. సువార్త అంటే ఏంటి నాయనా? యేసయ్య శిలువ మరణమును గూర్చి చెప్పుటయే సువార్త. సింపుల్గా. లేక యేసయ్యను గూర్చి చెప్పుటయే సువార్త. యేసయ్య గురించి ఏం చెప్పాలి? ఇప్పుడే చెప్పా. కన్య గర్భానికి జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, యవన కాలంలో రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినానే చెప్పినట్టుగానే తిరిగి లేచాడు ఆయన. చాలామంది మేము కూడా ఇలాగే చేస్తా ఉన్నారు, కానీ సమాధిలోకి వెళ్ళి బయటికి రాలేకపోయారు. ఇక ప్రపంచంలో ఎవరు కూడా తిరిగి లేస్తానని చాలామంది చెప్పారు, కానీ గుర్తుంచుకోండి. సరే, సువార్త ఇదా? రైట్. అలాగైతే ఇప్పుడు ఒక మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఎరా పాయింట్ దొరికిందా? ఎందుకు చదివించాను అర్థమైందా? నవ్వుకుంటున్నావు? నాకు కూడా చెప్పరా, నేను కూడా నవ్వుతాను. యేసయ్య కూడా సువార్త ప్రకటించాడు కదా. ఇప్పుడు మన సువార్త అంటే ఏం చెప్పాను? యేసును గూర్చి చెప్పేదే సువార్త అని చెప్పాను కదా. ఇప్పుడు యువతలకు వస్తే ఉంది, యేసయ్య కూడా సువార్త ప్రకటించాడు. మరి ఆయన సువార్తలో ఎవరిని చూపించాడు ఆయన అన్న ప్రశ్న కోసం ఇక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని. ఏమండి, యేసయ్యకు ముందు ఉన్నటువంటి దాంట్లో కూడా సువార్తలో ఏముందంటే, బాబు దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది ఇప్పుడు సమీపించింది, మీ జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించిందంటే దేవుని రాజ్యం యేసు ప్రభువే. చూసారా? ఇది కూడా సువార్తే. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత సువార్త 2 విధాలుగా ఉండింది. క్రీస్తుకు ముందు దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పగానే వాళ్ళు పట్టా బాప్తిస్మ పొందారు. ఇది సువార్త. క్రీస్తు తర్వాత యేసుక్రీస్తే దేవుడు, ఆయనను నమ్మండి, మోక్షం పొందండి. క్రీస్తు తరువాత సువార్త. ఇది సువార్త 2 రీతులుగా ఉండింది. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు
తరువాత వెంకటలక్ష్మి గారు, అమ్మ వింటున్నావా? సువార్త 2 విధాలుగా ఉండింది. ఓకే, సువార్త అంటే టోటల్గా యేసయ్యని గూర్చి. ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం? క్రీస్తు తర్వాత ఉన్నాం. ఇప్పుడు సువార్త ఏంటి? యేసే, ఆయన గురించి చెప్పడమే సువార్త. వినండి, సర్వసృష్టికి చెప్పాలి. ఓకే, అంతకుముందు అయితే నేను నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను, ఇశ్రాయేలీయుల కోసమే వచ్చానన్నాడు. కానీ చివరిలో మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? అందరి దగ్గరికి వెళ్ళి చెప్పండి, యేసయ్య, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరిని ప్రేమిస్తూ, కొంతమంది వాళ్ళు ఇశ్రాయేల్ కోసం పుట్టాడండి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడండి, కుక్క పిల్ల అన్నాడండి, అది తిట్టాడు, ఇది తిట్టాడు. ఈ బైబిల్ విరోధులు ఇట్లాంటి పిల్లలు పెడతా ఉంటారు. అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదు. ఆ చిన్న మెదడు, వాళ్ళకి చాలా తక్కువ మెదడు. ఒకవేళ మెదడు ఉన్నా కావాలని వాంటెడ్గా బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ కరెక్ట్ కాదు, యేసు కరెక్ట్ కాదు అని రకరకాలుగా మాట్లాడి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళకి తెలియదు కనుక దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి క్షమిస్తాడు. ఇప్పుడు వినండి, అసలైన విషయంలోకి వద్దాం. నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే నరక శిక్ష. ఫైనల్ దీనికి వచ్చేద్దాం. యేసయ్య ఏం చెప్తాడు అనుకున్నావురా? వాడేడురా ప్రైవేట్ గాడి, దీపు గాడి, దీపు అండ్ ఇక్కడే కూర్చోమన్నాగా 1 లాక్ వెళ్ళిపో, ముందు కూర్చోబెట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ నామము. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. చాలండి. ఎస్, ఫైనల్గా ఏం తెలుసుకుందాం? యేసును నమ్మితే రక్షణ, యేసును నమ్మకపోతే నరక శిక్ష. ఏమండి? ఎస్, దట్స్ ఆల్, అంతే. అయితే మరి యేసయ్యకు ముందు సంగతి ఏంటండి అని వాదించేవారు ఉన్నారు. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రియులారా, యేసు వారికి అంటే ముందుగా ఉన్నవారు, యేసయ్య కంటే ముందుగా మరణించిన వారు, లేక యేసయ్య కంటే ముందుగా జీవించిన వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డట్లుగా వీళ్ళ క్రియలు ఉంటే వారికి రక్షణ, లేదంటే శిక్ష, నరక శిక్ష తప్పదు. అది ఏ సేవలో ఉన్న వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఇందాక అన్నాను కదా, ఏ సమ్మమ్మ ఎవరు నమ్ముకోవాలి పరలోకి వెళ్ళాలంటే? ఏ సమ్మ ఎవరు ఏ తాత ఎవరు నమ్ముకోవాలి? దీనికి జవాబు ఇదే, ఆవాల ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టాడు. ధర్మశాస్త్రం ఏవల యేసు ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు రావాలి. యేసుని చాలా ఈజీ చేసేసాడు, ప్రాసెస్ అంతా ఈజీ అయిపోయింది. ఏమండి? ఒక సందేశం ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా కబురు చెప్పాలంటే ఉత్తరం రాస్తే అది 3 రోజులకు నడుచుకుంటా వెళ్ళి 3వ రోజు 4వ రోజు వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళు రిప్లై రాస్తే 4 రోజులు నడిచి మన దగ్గరకు వస్తే వారం గడిచిపోద్ది కబురు తెలిసేసరికి, రిప్లై వచ్చేసరికి. మరి ఇప్పుడు ఏమైంది? 1 నిమిషం చాలు, ఫోన్ కొట్టి హలో అంటే అవతల ఆ రిప్లై ఇచ్చేస్తాడు, అయిపోయింది. 1 నిమిషమే, ప్రాసెస్ ఈజీ అయిపోయింది. సేమ్ రక్షణలో కూడా అంతకుముందు ధర్మశాస్త్ర క్రియలను అనుసరించాలి, ఆ క్రియల చొప్పున చెయ్యాలి. చాలా భారంగా ఉన్నాయి కొన్ని, చాలా ఇబ్బందిగా ఉన్నాయి కొన్ని, ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు చాలా ఈజీ. ఏంటి? యేసు నాయనా నన్ను క్షమించేయ్యా, నేను ఏం మొయ్యలేను చేయలేను నాయన, నువ్వే దిక్కంటే కొట్టేస్తాడు మొత్తం. హల్లెలూయా, రక్షణ చాలా, అందుకే రక్షణ మీకు సమీపంగా వచ్చింది. ఏమండి? అందుకని భక్తుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల హౌ కెన్ ఎస్కేప్ యూ, నీవు ఎలా తప్పించుకోగలవు? ఇంత గొప్ప రక్షణ అంతకుముందు లేదు. ఇంత గొప్ప రక్షణ చాలా కష్టంగా ఉండేది. చూసారా, జైలుగా అయ్యారా రక్షణ పొందడానికి? వాట్ కెన్ ఐ టు డూ, నేనేం చేయాలి రక్షణ పొందాలంటే? బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బి సేవ్డ్ అని జవాబు చెప్పాడు. హల్లెలూయా. ఎస్, ధర్మశాస్త్రానికి ఈ తర్వాత ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. సరే, ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ ఎదురవుతుంది. ఏమంటే మరి ధర్మశాస్త్రం కంటే ముందున్నారుగా. సరే ఆగండి, ఇక్కడ మళ్ళా ప్రశ్న వస్తుంది. ధర్మశాస్త్రం యూదులకు మాత్రమేగా, మరి ప్రపంచం అంతా ఎట్లా రక్షించబడాలి? దేవుడు అన్యాయస్తుడు కదా,
నా పాయింట్ అర్థమైందా? లాజిక్కేనా నేను రేజ్ చేసిన పాయింట్? ధర్మశాస్త్రం అని చెప్తే ధర్మశాస్త్రం యూదులకే కదా తెలిసింది, మిగిలిన ప్రజానికి అంత ఎట్లా రక్షించబడాలి? దానికి నేను నోట్ చేయలేదండి, దానికి కూడా జవాబు ఉంది. అది రోమపత్రికలో ఎక్కడో రాశాడు, అది నేను నెక్స్ట్ చూపిస్తా. ధర్మశాస్త్రం యూదులకి ఇస్తే దేవుడంట అన్యజనులైన వారికి మనస్సాక్షిని పెట్టాడంట. మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట. ఇది రోమపత్రికలో 2లోనూ 3లోనూ ఉంది ఈ విషయాలన్నీ కూడా. యేసయ్య ఎంత మంచి దేవుడు అండి! ఎలాగనగా అన్యజనులు రక్షణ పొందినట్లుగా సరే, నేను అది స్పష్టంగా ఉందిలేండి, అక్కడ నేను చూపిస్తా తర్వాత. వినండి, టైం అయిపోయింది, వినండి. హల్లెలూయా, ఇది జవాబు. ఇది ఇప్పుడు వినండి, దీని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం విధులన్నీ యూదులకే తెలుసు కదా. అంటే ఏంటి? దొంగతనం చేయబాకండి అయ్యా, మోసం చేయబాకండి అయ్యా, నీ దేవుడనేమో నన్నే పూజించండి అయ్యా, పొరుగువాని దీన్ని ఆశించబాకండి, వ్యభిచారం చేయబాకండి, నరహత్య చేయబాకండి, ఈ ధర్మశాస్త్ర క్రియలు అనుకుందాం. మరి ఈ వీళ్ళకే తెలుసు. అయితే అన్యజనులకు కూడా ఏం తెలియాలి? ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళ మనసాక్షిలో కూడా, ఒరే మనం అన్యాయంగా కొట్టకూడదు, కొట్టామరా తప్పే, అరే వాళ్ళు దోచుకోకూడదు తప్పురా. అన్యజనులకు కూడా వాళ్ళ హృదయంలో దేవుడి మనస్సాక్షిని పెట్టి ధర్మశాస్త్ర క్రియలు వారు స్వాభావికముగానే జరిగించేటట్లుగా దేవుడు ప్రతి మనిషిలో ముద్ర వేశాడు. అందుకని వాళ్ళకి ఎట్లా తీర్పు వస్తుందంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు గనక ఈ క్రియలు వాళ్ళు నెరవేర్చుకోగలిగితే చాలు, వాళ్ళకి తెలియకపోక్కర్ల ధర్మశాస్త్రం, వాళ్ళని కూడా దేవుడు రక్షిస్తాడని బైబిల్ చెప్పింది. ఎంత గొప్ప మాట అండి! అన్ని జనులకు కూడా రక్షణ ఉంది. యేసయ్య ఎరకపోయినా, ఆ టైంలో ధర్మశాస్త్రం తెలియకపోయినా, వాళ్ళు యూదులు కాకపోయినా, వాళ్ళ మనస్సాక్షిని బట్టి మంచిగా బ్రతికితే దేవుడు తన రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన! పక్షపాతం లేనివాడు. యూదులకైతే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. అలాగే అంతకు ముందు కూడా ఏముంది? మనస్సాక్షి యుగం అంటాం. మనస్సాక్షి మీద ఆధారపడి అమ్మో ఇది తప్పు చేయకూడదు, కొట్టడం తప్పు, తిట్టడం తప్పు, దొంగిలించడం తప్పు, మనస్సాక్షి చెప్తుంది. దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి రక్షణలోనికి ఇస్తాడు. ఇది ముందుకెళితే అది. ఇప్పుడు ఇక ఎన్ని పోయినాయి, ఏమొచ్చింది? యేసయ్య సువార్త, యేసు మరణ పునరుద్ధానాలు నమ్ముటే చాలు, మన పాపాలు క్షమించబడతాయి.